చంద్రుడు, మనలో ఒకడు, ఇప్పుడు నాలో ఒకడు అంటున్నారు మన సిద్ధార్థ్. ఏది ఏమైనా ఎన్ని ప్రయోగాలు చేసిన అమ్మాయిలందరికీ లవర్ బాయ్ అండి. ఇలాంటి ఒక లవర్ బాయ్ ఉంటే భలే ఉంటుంది, లైఫ్ చాలా కలర్ఫుల్గా మారుతుంది అని అందరూ కోరుకుంటూ ఉంటారు. సో అలాంటి లవర్ బాయ్ నాలో ఒకడు అంటే ఇంకో కొత్త లైఫ్ ని చూపించబోతున్నారు. డెఫినెట్ గా అందరికీ నచ్చుతుంది. సో అలాంటి మన సిద్ధార్థ్ గారు ఇప్పుడు ఈ స్టేజ్ పైకి రాబోతున్నారు, మిమ్మల్ని అందరినీ పలకరించబోతున్నారు. మాటతో కాదండి, ఒక పెద్ద సర్ప్రైజ్ అన్నాను కదా. ఎస్, ఆ సర్ప్రైజ్ ని ఎంజాయ్ చేయాల్సిన టైం వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ సిద్ధార్థ్ గారు ఆన్ టు డాన్స్ ప్లీజ్. అండ్ ప్రకృతి గారు బొకేతో రిసీవ్ చేసుకోబోతున్నారు సిద్ధార్థ్ గారిని. ఒక్కసారి నాన్ స్టాప్ అప్లాజ్ మీ అందరి నుంచి సిద్ధార్థ్ గారికి. సిద్ధార్థ్ అంటేనే సంథింగ్ స్పెషల్. సిద్ధార్థ్ గారు, ముందు మీ ఫ్రెండ్స్ ని అందరినీ పలకరించే ముందు ఆఫ్ కోర్స్ పలకరించండి, అండ్ దెన్ వెంటనే మాకు మీలోని ఇంకో వ్యక్తి కావాలి. అసలు మీలో ఇంకో వ్యక్తి ఎవరున్నారు? చాలా వ్యక్తులు ఉన్నారు, మల్టీ టాలెంటెడ్. మీరు నా ఫ్రెండ్స్ ని అడిగితే చెప్తారు, నిజంగా నాలో ఇంకా ప్లేస్ లేదు, అంతమంది ఉన్నారు లోపల. సో ఆల్రెడీ హౌస్ఫుల్ అయింది లోపల. సో చాలు, ఎవరు భరించలేరు తర్వాత. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్, ఇంత పేషెంట్ గా ఇంత అందమైన సభకు వచ్చి ఇక్కడ వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మాటలతో సాటిస్ఫాక్షన్ లేదండి. లక్ష్మి గారు స్పెషల్ గా మన సిద్ధార్థ్ పాట పాడితే బాగుంటుందని వెయిట్ చేస్తున్నారు తన కోసం. అండ్ మా మ్యూజిక్ TV9 NTV ద్వారా చూస్తున్న వ్యూవర్స్ అందరి కోసం, మీ ఫ్యాన్స్ అందరి కోసం మీరు పాడితే మేము చూడాలని వెయిట్ చేయాలని చూస్తున్నాం. అండ్ డాన్స్ కూడా కావాలంటే ఇంకాస్త మీరు అలా రెచ్చిపోయి పాడుతూ ఉంటే డాన్స్ చేయడానికి సత్య డాన్స్ టీం కూడా వచ్చేస్తారండి ప్లీజ్. హృదయం ఆశలే రేపుతున్నదే, ఉదయం వాటినే తీర్చుతున్నదే. స్వర్గమెక్కడో లేదు అన్నదే, సుఖము దగ్గరే స్వర్గమున్నదే. లోతు పాతులు వెతుకుతూ చాపై నీలి కడలిలో ఈదమన్నదే. ఎరుపు కంబలి పిలుచుచున్నదే, పువ్వు తననిలా ఊపుచున్నదే. దిక్కులకు సైతం దిక్కులను చూపే టెక్నిది అన్నదే. ప్రముఖ తారరా తిరుగులేదురా, ప్రజలు ప్రేమతో తెలిపెరా. సహజ శైలిలో మొదటి వాణిరా, గగన వీధిలో నా వెలుగురా. పాత తీరుతో కొత్త తీరులు కలిసి మెలసిన కళలు నావిరా. అభిమానం నా మెల్లోన మనుల హారమే, ఆ బంధం నా తోడై నడుపు దైవమే. లోతు పాతులు వెతుకుతూ చాపై నీలి కడలిలో ఈదమన్నదే. ఎరుపు కంబలి పిలుచుచున్నదే, పువ్వు తలనిలా ఊపుచున్నదే. దిక్కులకు సైతం దిక్కులను చూపే టెక్నిది అన్నదే. ప్రముఖ తారరా తిరుగులేదురా, ప్రజలు ప్రేమతో తెలిపెరా.
సో మచ్. థ్యాంక్ యూ సంతోష్. ఓ మై గాడ్. సారీ, ఎవరు కొంతది? అంటే ఆగలేకపోయానండి. నిజంగా ఇది ఆర్డినరీ పర్ఫార్మెన్స్ కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్. అక్కడ చూసారా ఫ్రెండ్స్ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే. పర్ఫార్మెన్స్ నేను నా ఫ్రెండ్స్ డెడికేట్ చేస్తాను. లక్ష్మి, నాని, రాణా వెళ్ళిపోయాడు, తర్వాత మాట్లాడుతున్నతో. సందీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గైస్. ఇట్స్ రియల్లీ అన్ ఆనర్ టు హ్యావ్ ఫ్రెండ్స్ లైక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ సాంగ్ ఇస్ అబౌట్ రియల్ స్టార్స్. యు ఆర్ మై రియల్ స్టార్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మరి నాలో ఒకడు మీరేం చెప్తారా అని మీ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ అండి, ప్లీజ్. సో వన్స్ అగైన్ ఈ సభకు వచ్చిన అందరికి నమస్కారం. పెద్దోళ్ళందరికి ఫస్ట్ థ్యాంక్ యూ. చాలా లేట్ చేసాం, చాలా పేషెంట్ గా మీ ఓపికకి ఫస్ట్ థ్యాంక్స్. నాలో ఒకడు రాణా చెప్పినట్టు చాలా కాలం తర్వాత తెలుగులో నా పోస్టర్. ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు సిగ్గు లేకుండా నా గురించి కొంచెం నేను మాట్లాడుకుంటాను ప్లీజ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, అది పెద్దోళ్ళు అడిగారు. సో పెద్దోళ్ళకి నేను డెఫినెట్ గా ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి డాక్టర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ దాకా అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకురా ఎదవా, నీకు స్టార్డమ్ ఇచ్చింది తెలుగోళ్ళు, నీకు ఇమేజ్ ఇచ్చింది తెలుగోళ్ళు, నీకు బాగా డబ్బులు ఇచ్చింది తెలుగోళ్ళు, నీకు మంచి సినిమాలు ఇచ్చింది తెలుగోళ్ళు, నువ్వెందుకు తెలుగులో సినిమా చేయలేదు అందరూ అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న. ఆ ప్రశ్నానికి నేను చాలా ఆనెస్ట్ గా నేను ఒక ఆన్సర్ ఇస్తానండి. ఈ మధ్యకాలంలో నాలో ఒక చిన్న దాన్ని ఆకలన అలా ఏనా తెలియదు కానీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అండ్ ఒక కంప్లీట్లీ డిఫరెంట్ అంటే ఇప్పుడు దాకా నేను చేయలేని సినిమా నేను చేయాలని కోరుకుంటున్నాను. అప్పుడు కూడా కోరుకున్నాను, నేను నిజంగా ట్రై చేశాను. కానీ నాకు అది నేను కంప్లైంట్ గా చెప్పలేదు, నిజం చెప్తున్నాను. నాకు సరైన సపోర్ట్ అప్పుడు దొరకలేదు. బికాస్ నాకు సిద్ధార్థ్ని చూసి బోర్ కొట్టడం మొదలైంది. సో ఒక కొత్త సిద్ధార్థ్ చూడాలని నాకు ఒక చిన్న ఆశ. సో ఈ 2 years గ్యాప్ తీసుకుని ఆ కొత్త సిద్ధార్థ్ని వెతికి కరెక్ట్ గా ఒక 2-3 సినిమాలు చేశాను. జిగర్దండ అనే సినిమా చేశాను, ఈ నాలో ఒకడు ఒరిజినల్ వెనకలో సినిమా చేశాను. ఈ మధ్యలో ఇంకో అద్భుతమైన సినిమా కావ్య తెలివని ఒక సినిమా చేశాను. సో ఆ సినిమాల్లో మళ్ళీ ఒక యాక్టర్ గా కొంచెం నేర్చుకుని చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక లవర్ బాయ్ గా ఉండటం ప్రాబ్లం లేదు, కానీ లవర్ బాయ్ గా మాత్రమే ఉండాలంటే చాలా కష్టం. అది నాకు ఇప్పుడు నెక్స్ట్ వీక్ 36 వయస్సు అవబోతుంది. సో 36లో అయినా మంచి నటుడుగా పేరు తెచ్చుకోవాలని ఒక కోరిక. కానీ అది ఎక్స్క్యూజ్ కాదు, నేను నిజం చెప్తున్నాను. నేను ఈ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను. చాలా మంది నేను నిజంగా చెప్తున్నాను, అందరూ నేను 7 years హైదరాబాద్ లోనే ఉన్నాను. చదువు అని ఫినిష్ చేసి హీరో అయిన తర్వాత కూడా హైదరాబాద్ లో 7.5 years ఉన్నాను. ఇక్కడే ఇల్లు తీసుకుని, ఇక్కడే ట్యాక్స్ కట్టుకుని, ఇక్కడే బండి తీసుకుని అన్ని హైదరాబాదే. ఆ 7 years లో ఎక్కడ ఒక్క చోట కూడా నేను ఒక తమిళ అబ్బాయి అని ఎక్కడ చెప్పలేదు. నేను తెలుగు అబ్బాయి, నేను తెలుగు హీరో అని. నేను తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం కాదు, నేను హిందీ సినిమా చేసేటప్పుడు కూడా నేను తెలుగు నుంచి వచ్చానంటే నేను చెప్పేవాడిని నేషనల్ మీడియా ముందు. ఎప్పుడు నేను తమిళనాడు నుంచి వచ్చానని చెప్పలేదు. ఇది అమ్మ తోడు. సో ఆ 7 years లో ఒక తెలుగు హీరోగా మాక్సిమం నా బెస్ట్ నేను ట్రై చేశాను. నాకు తెలిసి ఇప్పుడే నా ఫ్రెండ్స్ నన్ను పొగడానికి చెప్పలేదు, నిజంగా ఒక విషయం చెప్పారు. బొమ్మరిలోని సినిమా గురించి, నువ్వు వస్తా అంటుందని 2 సినిమాల గురించి అందరూ చెప్తారు. ఆ సినిమాలు మళ్ళీ రావు. అండ్ అలాంటి సినిమాలతో ఒక పెద్ద బాధ్యత వస్తుంది. ఎందుకంటే అలాంటి సినిమాలు ఒకసారి వస్తే మళ్ళీ రావడానికి కొన్నిసార్లు 20 సంవత్సరాలు పడతాయి. అవి అలాంటి సినిమాలు. నాని చెప్పాడు, బొమ్మరిలోని సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఫుల్ స్టేట్ లో ప్రతి ఇంట్లో ఆ సినిమా గురించి మాట్లాడారు. అలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. నాకు చాలా ఎర్లీగా వచ్చేసినాయి. ఐ థింక్ దానివల్ల నేను ఇంకా గ్రో అవడానికి ట్రై చేశాను. కానీ బొమ్మరులు అనే ఒక పెద్ద సినిమా తర్వాత నువ్వు వస్తానంటే బొమ్మరులు ఒకే ఇయర్ లో వచ్చింది నాకు. 2005 నువ్వు వస్తానంటే 2006 బొమ్మరులు. ఆ లెవెల్ నేను మళ్ళీ దాటలేకపోయాను. సో ఐ థింక్ ఇప్పుడు కొంచెం రూట్ మార్చి మళ్ళీ ట్రై చేయబోతున్నాను. నేను 2016లో నేను ఊరికే చెప్పలేదు, నిజంగా స్ట్రైట్ తెలుగు సినిమాలు 2 ఉంటాయి 2016లో. ఇది నా ప్రామిస్. సో ఇది నేను చాలా కేర్ తీసుకుని చేసే సినిమాలుగా ఉంటాయి. అండ్ నేను ఈ టాపిక్ ఎందుకు తీసానంటే, తెలుగు సినిమాల మీద నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న వల్ల నేను అందరూ పెద్దోళ్ళ సినిమాలు అయితే నేను చెప్పాలంటే దంజల గారు కానీ, కె విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు, అందరి సినిమాలు, ఈవి గారు, అన్ని ఆల్ ద గ్రేట్ పీపుల్ హూ మేడ్ 70s, 80s and 90s మెమొరబుల్. వాళ్ళ సినిమాలు అన్ని నేను ఒక తెలుగు హీరో అవబోతున్నానని తెలిసి ఒక 3 weeks గ్యాప్ లో అందరి సినిమాలు నేను మళ్ళీ ఒకసారి చూశాను. నువ్వు వస్తానంటే ముందు
నువ్వు వస్తానంటే తర్వాత నేను ఒక ఫస్ట్ టైం సిద్ధార్థ్ అనే ఒక పేరు ముందు స్టార్ అనే పేరు వచ్చింది తెలుగు సినిమా వల్ల. అందులో అస్సలు ఎక్కడ డౌట్ లేదండి. ఇది నేను ప్రతి భాషలో చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. కానీ స్టార్ అయిన తర్వాత నాకు ఒక చిన్న కంప్లైంట్ ఇదేంటంటే, మనం కె విశ్వనాథ్ గారి టైంలో పుట్టుంటే మనకి ఇంకా బాగా సినిమాలు వచ్చేది అని నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను స్టార్ అయిన టైంలో టాప్ 10 డైరెక్టర్స్ అందరూ మాస్ డైరెక్టర్స్. సో నేను ఒక మంచి డైరెక్టర్ లాంచ్ చేస్తే అతను కూడా నెక్స్ట్ సినిమా వెళ్ళి మాస్ చేస్తున్నాడు. నాకు మాస్ రాదు, ఈ మొహానికి మాస్ ఎవరు ఇవ్వరు. ఇప్పుడే ఈ సంవత్సరం ఈ మీసా వచ్చింది. ఇంకా డాక్టర్స్ ని కలిస్తే చెప్తారేమో 2 years లో గడ్డం కూడా రావచ్చు, చెప్పలేము, హోప్స్ ఉన్నాయి. సో అది వచ్చిన తర్వాత మేబీ నేను కూడా మాస్ సినిమాలు చేయొచ్చు. కళ్యాణ్ గారు రెడీగా ఉండండి. బట్ నేను స్టార్ అయిన టైంలో చాలా తక్కువ మంది, నా ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు ఉన్నాడు అప్పుడు, కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాస్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ చిత్రాలు తీస్తున్నాడు. సో హోప్ ఉంది. సో హోప్ఫుల్లీ ఈ సెకండ్ ఇన్నింగ్స్ నేను తెలుగులో మళ్ళీ అవకాశం అడిగి వస్తాను ఆడియన్స్ దగ్గరికి. బికాస్ అవకాశం అనేది దేవత, అది ఒక్కసారి వస్తుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది మన చేతుల్లో లేదు, అది ప్రేక్షక దేవుల చేతిలో ఉంది. సో ఐ విల్ కమ్ బ్యాక్. నేను బయోడేటా తీసుకుని మళ్ళీ వస్తాను, ఒక మంచి సినిమాతో వస్తాను, స్ట్రైట్ సినిమాతో వస్తాను. కానీ అప్పుడు దాకా ప్లీజ్ చేసిన సినిమాలకి పడిన కష్టాలకి ఎప్పుడు దేవుడు రివార్డ్ ఇస్తాడని నా నమ్మకం. నేను చాలా చాలా ఆశలతో చాలా కష్టపడి చేసిన సినిమా ఈ నాలో ఒకడు. అందులో నాని చెప్పినట్టు ఇది ఒక డబుల్ రోల్ సినిమా అండి. ఈ సినిమా కథ నేను బ్రీఫ్ గా చెప్పాలి, ఎందుకంటే కల్పన గారు తిడతారు. బట్ ఒక చాలా బేసిక్ గా చెప్తాను. ఒక చాలా మామూలు కుర్రోడు అండి, లైఫ్ లో ఊరు నుంచి వచ్చిన ఒక కుర్రోడు. వాడికి కళ్ళు ఉంటాయి కదా, డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ లో వాడు ఎలా ఉండాలని ఆశిస్తాడు, ఎలా ఉండాలని కోరుకుంటాడు. అదే ఈ సినిమా బేస్. ఈ సినిమా నేను ఎందుకు కన్నడ నుంచి నేను వెళ్ళి ప్లీజ్ నాకు ఈ సినిమా ఇవ్వండి అని వెళ్ళాను. ముందే ఎవరో కొనేసారని చెప్పారు, వాళ్ళ దగ్గర వెళ్ళి నేను ప్లీజ్ నేను ఈ సినిమాలో యాక్ట్ చేస్తానని నేను ఆల్మోస్ట్ బెగ్ చేశాను. అప్పుడే ఈ సినిమా నాకు వచ్చింది. ఎందుకంటే ఒక లవర్ బాయ్ గా ఈ సినిమా నాకు వచ్చేది కాదు, ఒక నటుడుగా ఈ సినిమా నాకు వచ్చింది. అది నేను చాలా గర్వపడుతున్నాను. సో ఈ సినిమాలో ఆ మామూలు కుర్రోడు క్యారెక్టర్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. కానీ కష్టపడటం సక్సెస్, అందరూ కష్టపడే ప్రతి వ్యక్తి సక్సెస్ఫుల్ అవ్వడు. దానికి ఇంకొక మ్యాజిక్ ఫార్ములా ఉంది, అది కొంచెం ఈ సినిమాలో కలిసి వచ్చింది. దేనివల్ల అంటే ఒరిజినల్ కన్నడ ఫిల్మ్ రైటర్ పవన్ కుమార్ ఒక జీనియస్. అతను రాసిన ఒరిజినల్ కథ, మా డెబ్యూ డైరెక్టర్ ప్రసాద్ రామర్ అతను చేసిన మ్యాజిక్ ఒక సెకండ్ లేయర్, మా బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ యంగ్ అండ్ డైనామిక్ సంతోష్ నారాయణన్ ఆయన చేసిన మ్యాజిక్ ఒక థర్డ్ లేయర్. ఇది అన్ని కలిసిన తర్వాత అందులో నేను ఫైనల్ గా ఒక తడకలా వచ్చాను. అందులో లాస్ట్ స్టేజ్ లో వచ్చినవాడు నేను. సో అదంతా కలిపి వచ్చినప్పుడు సినిమా చాలా బాగా వచ్చింది. సో ఈ సినిమా ఒక చాలా డిఫరెంట్ అటెంప్ట్. మీరు ఎప్పుడైనా నిద్రలో కానీ ఆన్ ద జాబ్ చదువుతున్నప్పుడు ఫుల్ గా అవేక్ గా ఉన్నప్పుడు కూడా మీరు కళలు చూస్తుంటారు. ఆ కళలు మీరు ఎప్పుడైనా నిజం అవ్వాలి అని కోరుకుని ఉంటే ఈ సినిమాలో ఎక్కడో మీకు ఒక కనెక్షన్ ఉంటుంది. సో దిస్ ఇస్ అ ఫిల్మ్ ఫర్ ఎనీబడి హూ డ్రీమ్స్. ఐఎమ్ అ బిగ్ డ్రీమర్. ఎందుకంటే 15 years ముందు ఎవరైనా నా దగ్గరకు వచ్చి 15 years తర్వాత అందరు పెద్దోళ్ళు ఉంటారు ఒక ఫంక్షన్ లో, చాలా మంది యంగ్ అండ్ హ్యాపెనింగ్ పీపుల్ ఉంటారు, హీరోస్ హీరోయిన్స్ ప్రొడ్యూసర్స్ అందరూ ఉంటారు. అప్పుడు నీ ఏవి ఒకటి వేస్తారు, ఆ ఏవి 8 minutes ఆ ఏవిలో చూపించడానికి విజువల్స్ ఉంటాయి, వినటానికి పాటలు ఉంటాయి, ఓ సిద్ధార్థ అని చెప్పడానికి విషయాలు ఉంటాయని ఎవరైనా చెప్పుంటే సోరీ ఎదవా ఏంట్రా ఎందుకురా నన్ను టీస్ చేస్తారని చెప్పేవాడు నేను. సో ఐ డ్రీమ్డ్ యాజ్ అ కిడ్, యాజ్ అ చైల్డ్, సినిమాలో ఏదో ఒకటి చేయాలని నేను డ్రీమ్ చేసి వచ్చాను. నా వెనకాల ఎవరు లేరు, మా అమ్మ నాన్న మాత్రమే ఉన్నారు. కానీ నా ముందు చూస్తుంటే అందరూ ఉన్నారు ఇప్పుడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ రియలీ సారీ ఎవరైనా ఈ మధ్యలో నేను తెలుగు సినిమా నుంచి తీసుకున్న బ్రేక్ ని వేరేగా అర్థం చేసుకుని ఉంటే ఐఎమ్ రియలీ సారీ. అది నేను ఎవరు చెప్పారు తెలుగు బిడ్డ మళ్ళీ వచ్చాడని, నిజంగా నేను తెలుగు బిడ్డనే. అది నేను ఇంకా నన్ను తమిళనాడులో 4 హిట్లు వరుసగా 4 హిట్లు ఇచ్చాను, దాని తర్వాత కూడా తెలుగు హీరో అంటున్నారు వాళ్ళు. సో పర్లేదన్నా, నేను పర్లేదండి, నాకు 25th ఫిల్మ్ ఇది, అందులో 12 films తెలుగు, సో హాఫ్ పైన తెలుగు ఫిల్మ్సే నాకు. సో వెరీ ప్రౌడ్ టు కాల్ మై సెల్ఫ్ తెలుగు యాక్టర్. అండ్ నాలో ఒకటి మీ అందరికి నచ్చుతుంది. ఈ సినిమాని తెలుగు తీసుకొచ్చిన కల్పన గారికి అండ్ టు హర్ డాటర్ ఆల్ ద బెస్ట్ as a producer for both of you, and thank you for giving us this opportunity, ma'am. And from behalf of all of my team, I want to thank each and every one of you for coming here. And నాకేదో నిజంగా 25th ఫిల్మ్ అనేది కొంతకాలం నేను మర్చిపోయాను, కానీ ఏవి చూసినప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది. అండ్ ఇవాళ నైట్ నేను వెళ్ళి శుభ్రంగా బిర్యానీ తింటాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ మచ్ హ్యాపీనెస్ అండ్ ఐ హోప్ టు బి బ్యాక్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్ గారు. నిజంగా చాలా హార్ట్ఫుల్ గా మీలోని ఫీలింగ్స్ అన్నింటిని మాతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది.
హృదయం ఆశలే రేపుతున్నదే